వచ్చింది, దయచేసి చదవండి. మరియు మరియు అతడు నిందల పాలై అపవాది విలులో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం మంచి సాక్ష్యం కావాలి. ఉందా? మనల్ని ఎవరైనా ముందు పోతుంటే వంప వాడే మనిషి అంటే బాబు అంటాం అంటారు లేదా? మనం ఏమంటాం అంటే ఆ జనం సాక్ష్యం దేవుందండి, వాళ్ళు మంచోళ్ళు అంటారు, చెడ్డోళ్ళు అంటారు. అసలు నువ్వు మంచోడు అయితే ఎందుకు అంటారు? నీ మీద చేసే ఆరోపణకి హేతుబద్ధత ఉండదు. ఈర్ష్యతో చేసే ఆరోపణ ఎప్పటికీ నిలబడదు. దేవుని స్తోత్రం. ఈ సమాజం ఈర్ష్యతో చేసే ఆరోపణకి విలువ ఉండదు, కానీ ఈ సమాజం నీ మీద చేసే ఆరోపణ అది విలువ కలదైతే నువ్వు జాగ్రత్త. చాలా పెద్ద మేధావి, అమెరికా ప్రెసిడెంట్ గా చేసినటువంటి ఒక మంచి క్రైస్తవుడు అబ్రహాం లింకన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక మాట అంటాడు, ఏంటంటే నీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు లేదా విమర్శలు అది ఒకవేళ అబద్ధం అయితే నవ్వి ఊరుకో, ఒకవేళ నిజమైతే సరిదిద్దుకో. మనం అబద్ధం అయితేనేమో కోపడతాం, నిజమైతేనేమో ఎగబడతాం. అంతే కదండి? అబద్ధం అయితేనేమో కోపడతాం, నిజమైతేనేమో ఎగబడతాం. ఇది మన విశ్వాస జీవితం. దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచించుకొని ప్రయత్నం చేద్దాం. మన జీవితం లోపట ఎలా